బైబిల్ ప్రశ్నల పరంపర సందేశాన్ని అనుగ్రహిస్తుంది. ప్రశ్నలు రకరకాలుగా బైబిల్లో వ్రాయబడుతూ వచ్చినాయి. బైబిల్ అంతట్లో 3294 ప్రశ్నలు గ్రంథస్థం చేయబడ్డాయి. 3294. దీంట్లో పాత నిబంధనలు 2284 ప్రశ్నలు ఉన్నాయి. ఇంకా దాదాపు 1010 ప్రశ్నలు కొత్త నిబంధనలో వ్రాయబడ్డాయి. ప్రశ్నలు చాలా రకాలుగా ఉన్నాయి. దేవుడు మనుషులను వేసిన ప్రశ్నలు, మనుషులు దేవుని వేసిన ప్రశ్నలు, దేవుని దూతలు మనుషులను వేసిన ప్రశ్నలు, మనుషులు దేవుని దూతలకు వేసిన ప్రశ్నలు, లోకము యేసుప్రభుకు వేసిన ప్రశ్నలు, యేసుప్రభు లోకానికి వేసిన ప్రశ్నలు. ఇప్పుడు ప్రశ్నల వర్గీకరణ ఎన్ని రకాలనే దాని గురించి ప్రస్తావించట్లేదు, కానీ పాత నిబంధనలు అలాంటి ప్రశ్నలు విస్తారంగా మనకు కనిపిస్తాయి. దాంట్లో ఒకటి ఏంటంటే, వేర్ ఈజ్ దై గాడ్? నీ దేవుడు ఏమాయను అని నిత్యము ఏ ప్రభుని ఎరగని వారు, నమ్మని వారు కోరా కుమారులతో మాట్లాడుతూ వచ్చినారు. ఏమయ్యాడు? ఎందుకు ఆ ప్రశ్న వచ్చింది? ఆ ప్రశ్న రావాల్సిన అవసరం ఏంటి? ప్రశ్న రావాలంటే ఏదో ఒక సందర్భం జరిగితేనే కదా ప్రశ్న వస్తుంది. ఏం జరగకుండా సాధారణంగా ప్రశ్న రాదు కదా. ఇప్పుడు జరిగిన సంగతి నాకంటే మీకు బాగా తెలుసు. కోరహు, దాతాను, అభిరాములు దేవుని మార్గానికి, దేవుని సంకల్పానికి విరోధంగా పాపం చేసిన దాన్ని బట్టి దేవుడు భూమి నెరలు విలిచి వాళ్ళని రింగివేసేటట్లు అనుమతించినాడు. వారు చనిపోయినారు, వారు లేరు. అయితే కోరహు కుమారులు చనిపోలేదని వాక్యంలో గ్రంథస్థం చేయబడింది. చూడండి, సంఖ్యాకాండం నంబర్స్ సంఖ్యాకాండము 26వ అధ్యాయము 11వ వచనం. నంబర్ చాప్టర్ 26 verse 11. పదకొండు చదవాలంటే 10 కూడా చదివితే కొద్దిగా అర్థమైద్ది అనుకుంటా. ఆ సమూహపు వారు మృతి నొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరిచి వారిని, కోరహును మృంగివేసినందునను వారు దృష్టాంతములైరి. అయితే కోరహు కుమారులు చావలేదు. దేవుడు వారిని మరణమునకు అప్పగించకుండా వారిని బ్రతికించినాడు. ఇప్పుడు చూసిన వారు ఇరుగు పొరుగు ఏమన్నారంటే, మీ నాన్నగారు చనిపోయారు కదా, దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఉంటే మీ నాన్నగారు ఎందుకు చనిపోయింటారు? 6 లక్షల కాల్బలం ఉంది కదా, వాళ్ళందరూ బాగున్నారు. ఇంకా నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళు మీ నాన్నగారి కంటే. వాళ్ళందరూ బాగున్నే ఉన్నారు కదా, మీ నాన్న ఎందుకు చనిపోయాడు? దేవుడు బహుశా మీ విషయమై ఆయన ఏం చేసాడేమో, దేవుడు మిమ్మల్ని ఎక్కువ పట్టించుకోవట్లేదేమో, అసలు దేవుడు మీ దగ్గరికి జాలు చూపించడానికి రావట్లేదేమో, ఇలాగ రకరకాల ప్రశ్నలు అన్నారు. మన జీవితంలో కూడా అనారోగ్యం వచ్చినా, కృంగుదల వచ్చినా, మనకు ప్రియమైన వారిని మనం కోల్పోయినా, వ్యాపారంలో నష్టం వచ్చినా, పోరాటం వచ్చినా, మన చుట్టూ ఉన్నవారు, మనతో పరిచయమైన వారు, మనం కూడా వేసుకునే ప్రశ్న ఇది, వేర్ ఈజ్ దై గాడ్? దేవుడు ఎక్కడా? మొట్టమొదట మన సంగతుల గురించి మనం ఆలోచించం, కానీ దేవుని మీదకి పోతాం. ఎందుకంటే తేలిక దొరకాడు కదా. అందుకని మీ దేవుడు ఎక్కడ, మీ దేవుడు ఎక్కడ? మనకు ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు జరిగినప్పుడు కోరహు కుమార్ లాంటివి క్రైస్తవుడు 2 రకాలుగా స్పందిస్తారు. మొదటిది ఏంటంటే, ఇంకా దేవుడికి దగ్గరకు వచ్చి విడవక ఆ యేసును వెంబడిస్తాడు. రెండవ రకం ఏంటంటే, ఆ యేసును విడిచిపెట్టి, నాకు ఇంత నష్టం జరిగింది, కీడు జరిగింది, అనారోగ్యం వచ్చింది, ఆపదలు వచ్చినాయి, వ్యాపారంలో నష్టం కలిగింది, తర్వాత మా ఆయన చనిపోయాడు, మా ఆవిడ చనిపోయింది, మా పిల్లలు చనిపోయారు,
ఇంక ఈ దేవుడు మాకొద్దు, మేము తిరిగి వెనక్కిపోతాం. ఇది రెండో రకం. ఈ రెండు రకాల్లో ఏదైనా కష్టం విపత్తు వచ్చినప్పుడు మనం ఏ రకం, మొదటి రకమా రెండో రకమా? జవాబు చెప్పాలి ఈరోజు. నిన్నంటే ఆలస్యమైంది కనుక ప్రశ్నలు అడగలేదు. మనం మొదటి రకమా రెండో రకమా? అబద్ధం చెప్పొద్దు ఆదివారం. మొదటి రకం అంట బ్రదర్స్ సిస్టర్స్, రెండవ రకం అంట. నేను కరెక్ట్గా జవాబు చెప్పిన అసలు మన రకమే లేదు ఇక్కడ. పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు మనం దేవుడు దేవుడు దేవా నీ వంటి వాడేవాడు, నీకు సమడైన వాడేవాడు, నీకు సాటైన వాడేవాడు అంటాం ఆదివారం. సోమవారం నుండి శనివారం దాకా ఆయన లేనట్లుగానే ఉంటాం. మళ్ళీ ఆదివారం వచ్చిన వెంటనే అంత కవర్ చేసుకొని ఫుల్ 5G నెట్వర్క్తో వచ్చేస్తాం మందిరానికి వచ్చిన వెంటనే. కోరహ కుమారులు మొదటి రకం. మా నాన్నగారు చనిపోయినా, మరణం మా ఇంట్లో తాండవం ఆడినా, మాకు క్లీన్ వారు అయిపోయినా, పలానా ఆయన పిల్లలు ఇలాగ అయిపోయారని ఏమనుకున్నా పర్వాలేదు, మీ దేవుడే అమాయనని ప్రజలు ఏమనుకున్నా పర్లేదు, మేము ఆ దేవుని విడిచిపెట్టాం. మీకు తెలుసో తెలియదు, వారు ఆ దేవుని గురించి చాలా సంగతులు తులనాత్మకంగా రాసినారు మనలాంటి వారిని ప్రోత్సహించడానికి. కానీ ఈ ప్రశ్న ఎవరైనా మనల్ని వేస్తే, ఎప్పుడైనా పరీక్షలో ఫెయిల్ అయినా, అనారోగ్యం వచ్చి హాస్పిటల్ పాలైనా, ఎవరైనా అప్పుల్లో ఉన్నా, వ్యాపారాల్లో నష్టపోయినా, సేవ ఫలించకపోయినా, ఎవరైనా ప్రేమైన వారు చనిపోయినా, సీట్ రాకపోయినా, ఉద్యోగం రాకపోయినా, అసలు మీ దేవుడే ఆడున్నాడు, దేవుడు ఉంటే ఎందుకు ఇలాగ జరుగుతుంది, మీకే ఎందుకు జరుగుతుంది, పక్కన వాళ్ళంతా బాగానే ఉన్నారు కదా, వాళ్ళందరూ బాగా పోయేస్తున్నారు కదా, వాళ్ళ బైబిల్ పట్టుకున్నారు, వాళ్ళ మందిరికి వెళ్తున్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళకి అన్నీ బాగా జరుగుతున్నాయి, పట్టుకునేదంతా మన్న కూడా బంగారం అవుతుంది. మీకే బంగారం కూడా మన్న అవుతుంది ఎందుకని? మీ దేవుడు ఏమయ్యాడు? వేర్ ఈజ్ దై గాడ్? ఈ ప్రశ్న ఈ దినాల్లో మనం ఎదుర్కోకమునిపై కోరహ కుమారులు ఎదుర్కొన్నారు సంఖ్యాకాండంలోనే. అప్పటి నుండి ఇప్పటిదాకా ఈ ప్రశ్న కొనసాగుతూనే ఉంది. ఈ ప్రశ్నకు అదుపు ఉండదు, ఎందుకంటే నోరు ఉంది కదా. ఇప్పుడు ఒక చిన్న మాట లేదా ప్రశ్న అడగొచ్చా? ఈ మాట బైబిల్లో ఎన్నిసార్లు రాశారు? పాత నిబంధనలు ఎన్నిసార్లు రాశారు? కొత్త నిబంధనలు ఎన్నిసార్లు రాశారు? మొదట ఎక్కడ రాశారు? చివరి ఎక్కడ రాశారు? మనకి ఈ ప్రశ్న ఏమన్నా ఎవరన్నా వేస్తున్నారా? వేస్తే మన జవాబు ఏంటి? కోరహ కుమార్ లాంటి జవాబా? అవును, మీరు భలే కరెక్ట్గా చెప్పినారు, మా దేవుడు నన్ను వదిలేసినాడు, నేను కూడా ఆ దేవుడిని వదిలేయాలనుకుంటున్నాను, సమయం కొరకు ఎదురు చూస్తున్నాను అని చెప్తున్నామా? లేదా కోరహ కుమార్ల వలె ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములైనా కూడా నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదని దేవుని స్తుతించడానికి ఆయన సాన్నిధ్యంలో కనపడుతున్నామా? సరే, మన ప్రశ్నలు పరంపర దగ్గరికి వస్తే జవాబులు. మొదటి ప్రశ్న ఏంటి? ఈ మాట బైబిల్ ఎన్నిసార్లు రాశారు? మీరు జవాబు చెప్తారు, నేను చెప్పనా? చిన్న చిన్నది నేనే చెప్తాను, పెద్దదంతా మీరు చెప్పండి. ఎందుకంటే మీరు అంత చాలా పెద్దోళ్ళు, అనుభవస్తులు, భక్తులు, గొప్పవాళ్ళు. 5 సార్లు రాశారు. బైబిల్లో కీర్తనలో 3 సార్లు రాశారు. మొదటిసారి ఇక్కడే రాశారు, ఆఖరిసారి కూడా పాత నిబంధనలు రాశారు. ఇప్పుడు ఒక ప్రశ్నకు మీరు కరెక్ట్ జవాబు చెప్పండి. కొత్త నిబంధనలు ఈ మాట లేదు. ఎందుకు తెలుసా? నీ దేవుడు ఏమాయనే, వేర్ ఈజ్ దై గాడ్ అనేది కొత్త నిబంధనలు లేదు. ఎందుకు పాత నిబంధనలు వచ్చింది, కొత్త నిబంధనలు ఎందుకు లేదు? సాధారణమైన జవాబు ఏంటంటే, దేవుడు మానవాకారాన్ని భూమి మీదకి వచ్చినాడు. బైబిల్లో రాయబడింది కదా, పాపలను రక్షించట క్రీస్తు చేసి ఈ లోకమునకు వేర్ ఈజ్ దే గాడ్ అని చెప్పాల్సిన గాడ్ ఈజ్ దేర్ ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ us. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మన దగ్గరికి దిగి వచ్చినాడు. ఆయన అన్నాడు, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య ఈ డ్వెల్ట్ అమాంగ్ us, మన మధ్య నివసించినాడు. కనుక లోకమంతా ఒకసారి మూతబడిపోయింది నోరు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది కదా, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద దేవుడు భూమి మీదకి వచ్చినాడు. అందుకే కొత్త నిబంధనలు ఈ ప్రశ్న మనకు కనపడకపోయినా కూడా మనం ఈ ప్రశ్న వేస్తున్నాం అంటే ఇంకా మనం కొత్త నిబంధనకు రాలేదు, పాత నిబంధనలో ఉన్నాము అని అర్థం. వేర్ ఈజ్ దై గాడ్? నీ దేవుడు ఎక్కడున్నాడు? నా దేవుడు సింహాసనం మీద ఉన్నాడు, నా దేవుడు శిలువలో నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు, నా దేవుడు సజీవుడు అని ఎవరు చెప్పగలరో వాళ్ళు ఆరాధిస్తారు. ఎవరు అలాంటి అనుభవంలోనికి రాలేరో వాళ్ళు ఆరాధించలేరు. ఇప్పుడు కోరహ కుమారులు అలాంటి అనుభవం గుండా వచ్చినారు, ప్రభువుని ఆరాధిస్తున్నారు. ఇప్పుడు కోరహ కుమారులు
ఆయన్ని లేదా వారిని వేసిన ఈ ప్రశ్నకు వాళ్ళు ఏం జవాబు చెప్తారు? మా దేవుడు ఏమాయనో అని అంటున్నారు కదా, ఏమైనాడో ఎక్కడున్నాడో అని చెప్పక మనం అసలు మా దేవుడు అంటే ఏమో చెప్తాం. ఆ తర్వాత ఎక్కడికి పోయినాడు, ఏం చేస్తున్నాడో చెప్పడానికి ప్రయత్నం చేస్తా అని నేను అనేది కాదు, కోరక్ కుమార్లు అనేది. అందుకే దేవుని యొక్క విశిష్టమైన లక్షణాల గురించి 42వ కీర్తనలో 5 విషయాలు వారు ప్రస్తావించినారు. ఇవి పరిచయమైనవే, అయినా మరలా ఒకసారి జ్ఞాపం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది 42వ కీర్తన, సామ్ 42 వర్స్ 5, 5వ వచనం. కీర్తన 42:5. నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు, ఇంకను నేను ఆయనను. ఇంకను అంటే, ఇంకను అనే మాట మనకు ఎవరు పరిచయం చేశారు బైబిల్లో? ఇంకనూ భక్తి విడవా? ఇంకనూ దేవుడు కావాలనా? ఇంకనూ ఈ పరిస్థితులు అవసరమా? ఇంకనూ మందిరం కడతావా? ఇంకా ప్రార్థన చేస్తా, ఇంకా వాక్యం చదువుతా, ఇంకా చేస్తావా? కోరక్ కుమారులు మనకేం నేర్పిస్తున్నారంటే, ఇంకను ఆయన నా రక్షణకర్త అయిన దేవుడు, గాడ్ ఆఫ్ సాల్వేషన్. కనుక మా నాన్నగారు చనిపోయినా, మా అమ్మ చనిపోయినా, మా పరిస్థితులు అన్నీ చుట్టుపక్కల రకరకాల ప్రతికూలంగా వచ్చినా, భూమి నెరలు విడిచినా, దేవుని ఉగ్రత అంతా మా మీదకి వచ్చిందని పక్కనున్న సమాజం అంతా కాకుల వలె పొడిచినా, కాకోలం వలె బాధిస్తున్నా, నేను నా దేవుణ్ణి స్తుతిస్తా, ఆరాధిస్తా, నా దేవునికి వెలపట్టాడని. ఎందుకంటే ఈజ్ మై సాల్వేషన్, ఆయనే నా రక్షణ, నా రక్షణకర్తకు దేవుడు. కొత్త నిబంధనలోకి మనం వచ్చిన తర్వాత యేసుప్రభు వారు మనందరి కొరకే రక్షకుడు వచ్చినాడు. బైబిల్లో రాయబడింది, పాపం వలన జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. మత్తయి 1:21 చెప్పబడింది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడిన. ఆయన రక్షకుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన రక్షకుడిగానే భూమి మీద జీవించినాడు. ఆయన పాపం అంతటిని మోసుకున్నాడు. అందుకే యోహాను 1లో బాప్తిస్మ ఇచ్చే యోహాను యేసుప్రభువుని చూస్తున్నాడు, బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ దట్ టేకెత్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఏం మోసుకెళ్ళటానికి వచ్చినాడు? లోకం యొక్క సంపద కాదు, బంగారం కాదు, వైడూర్యాలు కాదు, నగలు కాదు, పట్టాలు కాదు, పాస్ పుస్తకాలు కాదు, ఇంకేవన్నీ మోసుకెళ్ళటానికి ఆయన భూమి మీదకి రాలేదు. మనిషిని యొక్క పాపాన్ని మోసుకోవటానికి, శాపాన్ని మోసుకోవటానికి, మనిషిని యొక్క శిక్షను మోసుకోవటానికి దేవుడు మానవుడికి ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆ శిక్షాన్ని సిలువలో భరించినాడు. రోమా 8:1 చెప్పబడింది, కాగా ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. దేర్ ఫోర్ ఇస్ నో కండెమ్నేషన్ అంట దెమ్ దట్ ఆర్ ఇన్ క్రైస్ట్ నౌ. క్రీస్తులో ఉన్న వారికి ఇప్పుడు శిక్షావిధి లేకుండా యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ శిక్ష నుండి మనం తప్పించబడ్డాం. ప్రభుకు స్తోత్రాలు. దేవుని కృపా మహదైశ్వరం మన పక్షాన విస్తారంగా ఉన్న కారణం చేత రక్షణ ఆశీర్వాదం పొందిన వారమై, ఆ రక్షకుని ఎరిగిన వారమై, రక్షణ అనుభవించిన వారమై, పావనడా మా రక్షణ కొరకే స్తోత్రములను ఆరాధించే భాగ్యంలోనికి తీసుకుని రాబడ్డాము. రక్షణ ఉచితం, అది భిక్ష, అది దానం, అది వరం, అది ఈవి, అది కృపావరం. అది దేవుడు మన కొరకే జగత్తుత్పత్తి మొదలుకొని సిద్ధపరచబడింది. దేర్ ఇస్ నో గిఫ్ట్ ప్యారలల్ టు ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ వరానికి సమానమైన వరం, దాదాపులోకి వచ్చేది, పోల్చడానికి కూడా వీలైంది ఏ వరము భూమి మీద లేదు. ఆ వరాన్ని యేసుప్రభు వారి ద్వారా దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించినాడు. నీ దేవుడేమాయనే, నా దేవుడు రక్షణకర్త, గాడ్ ఆఫ్ మై సాల్వేషన్. రెండోది చూస్తామా? 42వ కీర్తన 2వ వచనం. ఆ వెనక బ్రదర్స్ మీరు అట్లా కూర్చొనే ఉంటారు, మనుషులు చూడరు, ఎవరు వచ్చేది మీకు కనిపించరు. ఆ కుర్చీలు తీసేయండి, పెద్ద పెద్ద ఆంటీ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? ఏం కనిపించదా మీకు? స్పృహ ఉండదు, స్పర్శ ఉండదు, కళ్ళు కనపడవు, చెవులు వినపడవు. ఉదయం ఎలాగో గోచరం కాదు, అది వేరే విషయము. ఎవరి కింద కూర్చోగలరో వాళ్ళ కింద కూర్చోండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఎండ దగ్గర లేకుండా నీడుండే దగ్గరే కుర్చీలు వేయండి. థ్యాంక్ యూ. రెండవది 42వ కీర్తన 2వ వచనం. జీవము గల దేవుని కొరకు తృష్ణగొను
నా ప్రాణము తృష్ణగొనుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు. జీవము గల దేవుడు ఎండకి ఇయ్యొద్దండి. తర్వాత నీడ వస్తుంది అనుకుంటే ఇప్పుడు వాళ్ళు కూర్చోవడం అక్కడ కష్టమవుతుంది. ఇక్కడ నీడున్న దగ్గర వేయండి, ఈ వైపు వేయండి. థ్యాంక్ యూ. ఇక కూర్చోండి, మళ్ళీ ఇంకోసారి చెప్తా అప్పుడు రండి. మీరు చాలా మంచోళ్ళు, ఏం పోరంగండి తమాషా. జీవము గల దేవుడు, లివింగ్ గాడ్ ఈజ్ నాట్ డెడ్ గాడ్ బట్ ఈజ్ అలైవ్. అందుకే ప్రకటన 1:17-18 చెప్పబడింది, నేను మృతుడినైతిని కానీ యుగాయుగములు లో ఐఎమ్ అలైవ్ ఫర్ ఎవర్. యుగాయుగములు ఆయన సజీవుడు. మరణం ఆయన బంధించలేదు, సమాధానాన్ని బంధించలేకపోయింది. 3 రోజులు శరీరము సమాధిలో ఉన్నా కూడా బైబిల్లో రాయబడింది, ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు. ఎందుకో తెలుసా? మన ఎందుకు పడుతుంది? ఆయన ఎందుకు పట్టదు? మన పాప శరీరం, అందుకే మనకు రోగాలు వస్తాయి, కుళ్ళు పడుతుంది. ఆయనకి ఎందుకు రోగం రాలేదు? ఎందుకు కోవిడ్-19 రాలేదు ఆయనకి? ఎందుకు జలుబు రాదు? ఎందుకు జ్వరం రాదు? ఎందుకు బీపీ లేదు? ఎందుకు షుగర్ లేదు? ఆ మంచి వయసులోనే ఉన్నాడు కదండి, అందుకని రాలేదని. తల్లి గర్భంలో ఉన్న వాళ్ళకి కొంతమందికి వచ్చేవాళ్ళు మనం చూస్తాం. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా పిల్లలకి ఏదో ఒక బలహీనత ఉండేది చూస్తాం. ఆయనలో పాపము లేదు, ఆయన శరీరంలో పాపము లేదు. అరికాలు మొదలుకొని అన్నెత్తి దాకా ఆయన దేహం అంతా పరిశుద్ధం, పరిశుద్ధం, పరిశుద్ధం. ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన పరిశుద్ధతను మనకు ఆపాదించుట కొరకై పరమదేవుడు భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చినాడు. ఆయన జీవము గల దేవుడు, ఆయనలోనే జీవం ఉంది. ఆయనే జీవానికి అధిపతి కనుక జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నారు. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతా, జవాబు చెప్పండి. ఇక్కడ చూడండి, దిక్కులు చూడొద్దు. జీవము గల దేవుడు, లివింగ్ గాడ్, బైబిల్ ఎన్నిసార్లు రాశారు? పాత నిబంధనలు ఎన్నిసార్లు? కొత్త నిబంధనలు ఎన్నిసార్లు? మొదట ఎక్కడ రాశారు? చివరికి ఎక్కడ రాశారు? కీర్తనలు ఎన్నిసార్లు రాశారు? ఇవన్నీ ఏం పట్టించుకోరు కదా. ఏదో ఉదయం చదువుకున్నాం, క్యాలెండర్ వాక్యం బైబిల్ ముడిచేసుకున్నాం, మళ్ళీ వచ్చేసినాం, మళ్ళీ పోయిన తర్వాత రేపు చూస్తామని అనుకుంటారా? జీవము గురించి తెలియాలి అని అంటే ఎవరికి ఎక్కువ తెలుస్తుంది? ఇలాగ ఇప్పుడు చెప్తా. డబ్బుల విలువ ఎవరికి తెలుసు? పేదవాడికి తెలుసు. ఆరోగ్యం విలువ ఎవరికి తెలుసు? రోగికి తెలుసు. అలాగే స్వేచ్ఛ విలువ ఎవరికి తెలుసు? సంఖ్యలలో బంధించబడిన వారికి తెలుసు. పిల్లల విలువ ఎవరికి తెలుసు? పిల్లలు లేని వాళ్ళకి తెలుసు. పెళ్లి విలువ ఎవరికి తెలుసు? దీనికి కరెక్ట్గా చెప్తారు. మనకి ఏదైతే లేకపోతుందో అప్పుడు దాని విలువ తెలుస్తుంది. అందుకే తెలుగులో సామెత చెప్తుంటారు కదా, ఏదైనా మాట్లాడేటప్పుడు పోట్లాడేటప్పుడు కూడా నేను లేకపోతే నా విలువ నీకు తెలుస్తుందిలేండి అని. ఎవరైనా ఉన్నంత దాకా వాళ్ళ విలువ తెలియదు. అది ఏదైనా కావచ్చు, భోజనం కూడా కావచ్చు. మనకి ఎక్కువైతే భోజనం బాగాలేదు అది ఇదని పడేస్తాం. ఏమీ లేనప్పుడు ఏం చేస్తాం? దొరికితే చాలని ప్రార్థన చేసుకుని వేరే వాళ్ళు చెప్పినా ఇదంత బాగాలేదు నిన్నటిది మరి ఏమైంటుందంటే పర్లేదులే ప్రార్థన చేసాం, ఇదే బాగా అయిపోద్ది, అన్నీ సెట్ అయిపోతాయి కానీ అని తింటాం. అందుకే సామెతలో రాయబడింది కదా, కడుపు నిండిన వాడు తేనె పట్టును కూడా తొక్కి వేస్తాడు. ఇలాగ మరణము గుండా వెళ్ళిన కోర కుమారులకు మాత్రమే జీవం యొక్క విలువ బాగా తెలుసు అనుకుంటా. వాళ్ళ నాన్నగారు మరణించింది కళ్ళారు చూశారు. అందుకే ఇప్పుడు దేవుని యొక్క జీవముతో బహుశా వీరుగా అర్థం చేసుకునేది ఏంటంటే, ఒకవేళ మా నాన్నగారు చనిపోయిన పరలోకపు తండ్రి దేవుడు సజీవుడై ఉన్నాడు. ఈజ్ అలైవ్ ఫర్ ఎవర్. ఆయన జీవము కలిగి ఉన్నాడు. సరే, ఇప్పుడు ఈ ప్రశ్నలు అన్నిటికీ, ఇందాక అడిగిన ప్రశ్నలకు నేను జవాబు అన్నిటికీ చెప్పట్లేదు, కొన్నిటికి మాత్రమే చెప్తా. ఈ మాట కీర్తనలో 2 సార్లు వాడబడింది. 2 సార్లు కోర కుమారులే వాడారు. మొదటిసారి 42:2,
రెండవసారి 84వ కీర్తన 2వ వచనం, జీవము గల దేవుని దర్శించుట కొరకు నా ప్రాణం ఎంతో ఆశపడుచు సొమ్మసిల్లుచున్నది. ఇక్కడ రాస్తూ ఒక అనాలజీ, ఒక పోలిక రాశాడు, ఒక అలంకారం రాశాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు. ఈ చరిత్ర ఏంటంటే, ఆ దినాల్లో కొన్ని దుప్పులు అటు ఇటు తిరుగుతూ ఉంటే, ఒకవేళ అది ప్రసవ దినాలు సమీపించినప్పుడు, అంటే ఆడజింక దానికి ప్రసవ దినాలు సమీపించినప్పుడు దాని టెండెన్సీ ఏంటంటే, కొన్ని నీళ్లు తాగితే అప్పుడు అది కాన్పు అవుతుందంట, పిల్లలకు జన్మనిస్తుంది. ఆ నీళ్లు దొరికేదాకా తిరుగుతూనే ఉంటుంది. నీళ్లు కనిపిస్తూనే ఉంటాయి ఎడారి లాంటిలో, కానీ అది ఎండమావులు. అలాగే తిరుగుతూ ఉంటుంది. నీళ్ళు ఏం కనిపించట్లేదు, కాన్పు కావాలా. మరి అలాగా ఎక్కడో దగ్గర ఒక ఓయాసిస్ లాంటిది కనిపిస్తే ఆ నీళ్లు తాగుతుందంట. పక్కనే టీ చెట్లు అలాంటివి ఉంటే, పాలస్తీనా దేశంలో అవన్నీ ప్రసిద్ధి కదా, ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి అది కాన్పు అవుతుందంట. అంటే నీళ్లు తాగకుండా అది ఎలా కాన్పు కాకుండా కనిపెట్టుకొని ఉందో, నేను కూడా కోరహ కుమారులు కూడా జ్ఞాపం చేస్తున్నారంటే, అది ఎంత తృష్ణ, చాలా పెద్ద పదం ఇది. యాజ్ ద డీర్ హార్ట్ ప్యాంటెత్ ఫర్ ద వాటర్స్, మై సోల్ ప్యాంటెత్ ఫర్ ది. నేను అలా తృష్ణ కొనుచున్నాను దేవుని కొరకై. ఆయన జీవం ఎలాంటిదో ఈయన గుర్తించి ఆ జీవము గల దేవుని సన్నిధిలో కనపడాలని ఈయన ఆశ. అందుకని ఆయన మనల్ని జీవములోనికి తీసుకుని వచ్చినాడు. ఆయన పేరే జీవం. మనకు తెలుసు కదా, యోహాను సువార్త 14:6, యేసు ప్రభువు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, ఆయా అందలాయ్. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, మన్నించండి, 5వ అధ్యాయం అనుకుంటా, 24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతివాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి పరిగెత్తికెళ్ళాడా, దూకాడా, ఎగిరాడా, దాటిపోయాడంటే అర్థం ఏంటి? చాలా దగ్గర అని. దాటిపోయేది మనం అంత పెద్ద పెద్ద కెనాలు దాటమంటే దాటుతామా? మన ఇంటి ముందు ఇంకా మామూలు విజయవాడలో తెలుసు కదా, అన్ని మురికివాళ్లే. కనుక ఆ మురికివాడు కాలువ దాటాలంటే తేలిక, కానీ పెద్ద కాలువ దాటాలంటే దాటలేం కదా. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ యాగమును బట్టి మనం మానములో నుండి జీవంలోని కొరకు అలాగే దాటిపోతున్నారో, దాటుట అనే మాట ఎలాగొచ్చిందో అంత తేలిక వచ్చేసింది మనకు కూడా. మనం ఇప్పుడు చీకట్లో నుండి వెలుగులోకి అలాగొచ్చాం, మానములో నుండి జీవంలోనికి అలాగొచ్చినాం, ఎడారిలో నుండి ఒయాసిస్లోకి అలాగొచ్చినాం, నిర్జీవమైన స్థితిలో నుండి జీవం గల దాంట్లోనికి అలాగ మనం తీసుకురాబడ్డా. అందుకనే జీవం యొక్క విలువ వారు గుర్తించిన వారై ఆ దేవుడు జీవము గలవాడని జ్ఞాపకం చేస్తున్నారు. నీ దేవుడేమాయని, అసలు నా దేవుడేమో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది ఏంటి? ఈజ్ ఎస్ గాడ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణకర్త అయిన దేవుడు. రెండవది ఇస్ అ లివింగ్ గాడ్, జీవము గల దేవుడు. మూడవది చూస్తామా, 42వ కీర్తన, సామ్ 42, 42వ కీర్తన 8వ వచనం, ఆయనను పగటివేళ యెహోవా తన కృపకలుగా ఆజ్ఞాపించును, రాత్రివేళ ఆయనను గుర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గుర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండను. మూడవ పేరేంటి? జీవదాత. దాతలు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు కూడా. ముఖ్యంగా ఈ దినాల్లో ఎక్కువ మంది కనిపిస్తుంటారు. ఒక దాత పేరు చెప్పన, అన్నదాత. ఎవరైనా మనం భోజనానికి పిలిచినారు అనుకోండి, ఇంటికి వెళ్ళి భోంచేస్తాం. భోంచేసిన తర్వాత ఎట్లుందంటే, బాగా చేసేసారండి, వెళ్ళి ఇస్తామండి అని అలా ముద్దుడుచుకుని వెళ్ళిపోతాం. అంతేనా? అనే తెలుగులో రండి, భోంచేసి పోదురండి. భోంచేసి వెళ్ళిన తర్వాత మన దగ్గర కనిపిస్తుంటే మనం చెప్పాల్సింది ఏంటంటే, మనల్ని పిలిచినాడు కదా, అతిథి దేవోభవ అని పిలిచి మంచి భోజనం వడ్డించినాడు, అరిటాకులు వడ్డించినాడు, చాలా ఐటమ్స్ వడ్డించినాడు. తర్వాత వెళ్ళేటప్పుడు మనం కూడా తినేసి ముద్దుడుచుకొని పోకుండా ఏం చెప్పాలా? అన్నదాత సుఖీభవ. మీరు అన్నం వడ్డించినారంటే దానం చేసినారు, మీరు సుఖంగా ఉండాలి. మీరు విజయీభవ, అన్నదాత విజయీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత ఆశీర్వాద భవ. బహుశా ఇవన్నీ మనం చెప్పమనుకుంటా, థ్యాంక్స్ కూడా చెప్పేది కష్టమైపోతుంటే ఇంకెక్కడ చెప్తాం సుఖీ. ఇలాగ దాతలు చాలామంది ఉన్నారు, అన్నం వడ్డించే దాతలు ఉన్నారు. ఇప్పుడు వస్త్రదాతలు, బట్టలు లేవనుకోండి, ఎవరికైనా బట్టలు ఇస్తారా, పాతవి ఇస్తారా, కొత్తవి ఇస్తారా, తర్వాత సంగతి. బట్టలు కూడా ఇచ్చే దాతలు కనిపిస్తున్నారు. రక్తదాతలు, ఎవరికైనా యాక్సిడెంట్ అయింది,
రక్తం అయింది, వాళ్ళకి రక్తం కావాలంటే బంధువులు, ఇరుగు పొరుగు లేదా కుర్రోళ్ళు, యవనస్తులు, వాలంటీర్స్ వచ్చి రక్తం ఇస్తారు. వాళ్ళు రక్తదాతలు అంటారు. కొంతమంది అవయవ దాతలు, భార్య, భర్త, పిల్లలు, ఇరుగు పొరుగు వారికి ఏదైనా అవయవం లోపం ఉంటే కిడ్నీ లాంటిది ఉంటే ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా కిడ్నీ సెట్ అయితే అసలు సూట్ అవుతుందంటే కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళని అవయవ దాతలు అని అంటాం. కళ్ళు చనిపోయిన తర్వాత మా కళ్ళు దానం చేయండి అంటారు, మా అవయవాలు దానం చేయండి అని అంటారు. ఇది సాధారణంగా మనము గమనిస్తుంటాం. ఇప్పటిదాకా ఎంతమంది దాతలు చూసాం? అన్నదాత, వస్త్రదాత, రక్తదాత, అవయవదాత, ఇలాంటి దాతలన్నీ చూస్తా. ఎంత దాతలుగైనా మనిషి ఉండొచ్చు. ఇప్పుడు నాకు డబ్బులు లేవంటే ఒక 100 రూపాయలు మీరు ఇవ్వమంటే ఇవ్వచ్చు, ఒక జత బట్టలు ఇవ్వండి అంటే ఇవ్వచ్చు, ఓ పూట భోజనం పెట్టండి అంటే పెట్టవచ్చు. ఈ దాతలు ఇవన్నీ చేస్తారు, కానీ ఒకే ఒక దాత భూమి మీద ఒక్కడే, ప్రాణదాత, జీవదాత. ఏదైనా దానం చేయొచ్చు. అన్నము, బట్టలు, డబ్బులు, ఇల్లు, వాకిలి, బండి, ఏదైనా దానం చేయొచ్చు. మనుషుడు ఏది దానం చేయలేడు? జీవాన్ని దానం చేయలేడు. ఆ జీవాన్ని దానం చేయటి కొరకే ఒక్కడే ఒక్కడు వచ్చినాడు. ఆయన పేరే జీవాధిపతి. ఆయనే జీవం కలిగిన దేవుడు. ఆయన జీవాన్ని మనకి ఇవ్వటానికి వచ్చినాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తే దేవుడు మానవుని మట్టి రూపంలో తయారు చేసిన తర్వాత వారిని నాసికారంధ్రంలోనికి జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. ప్రాణం యొక్క దానం ఎంత విలువైందో నాకంటే మీకు బాగా తెలుసు అనుకుంటా. ఈ COVID-19 కరోనా దినాల్లో ఒక సంవత్సరం మొదటి వేవ్, రెండవ వేవ్, మూడవ వేవ్ ఇలాగ వచ్చేసినాయి కదా. వచ్చినప్పుడు మనకి ఎంతో పరిచయమైన తాతగారు, అమ్మమ్మో, నాయనమ్మ ఎవరో ఉన్నారనుకోండి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మంచి కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అంబులెన్స్లు ఉన్నాయి, ఫార్మసీ ఉంది, సాయం చేసే మ్యాన్ పవర్ ఉంది, అందరూ ఉన్నారు. బహుశా వాళ్ళు బాగలేరని తెలిసిన తర్వాత వాళ్ళు మనం హాస్పిటల్కి తీసుకెళ్ళాము, డాక్టర్లు చూస్తామంటారు, చేస్తామంటారు, వెయిట్ చేయండి అంటారు, 48 గంటలు అబ్జర్వేషన్ అంటారు, ఐసీయూ అంటారు. అటు ఇటు అయ్యేటప్పటికే మళ్ళీ వచ్చి వాళ్ళు ఒకళ్ళు చల్లగా సావుకబురు చెప్తారు, ఇంకా ఆయన లేరండి, ఏర్పాట్లు చేసుకోండి. ఏమైంది డబ్బంతా? ఏమైంది పలుకుబడంతా? ఏమైంది అధికారం అంతా? ఏమైంది హాస్పిటల్ సొఫిస్టికేటెడ్ మెడికల్ ఫెసిలిటీస్ అంతా? ఏమైనా మందుల షాపులన్నీ లేవా? మూసేసారా? డాక్టర్లు లేరా? అందుబాటులో లేరా? డాక్టర్లు ఉన్నారు, మెడికల్ షాపులు ఉన్నాయి, ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది, అవసరమైన ప్రతి సామాగ్రి ఉంది. అయితే జీవం ఇచ్చేది ఏది కనపడాలి. మీకు తెలుసు కదా, కొంతమంది ఆక్సిజన్ కూడా అందక ఊపిరాడక ఇబ్బంది పడుతున్నప్పుడు ఆక్సిజన్ సిలిండర్ అయిపోయిన తర్వాత తీసి ఇంకో కొత్త సిలిండర్ పెట్టడానికి 2 నిమిషాలు 3 నిమిషాలు పడుతుంది. ఆ 2-3 నిమిషాల్లోనే పిట్టల వలె రాలిపోయిన వాళ్ళు చాలామంది. ప్రాణదాత, జీవదాత ఒకే ఒక్కడే. ఆయన మనుషులందరి కొరకు జీవం ఇవ్వటానికి భూమి మీదకి జీవదాతగా వచ్చిన. డబ్బు ఇవ్వలేంది జీవం, ప్రాణం. పేరు ప్రఖ్యాతులు ఇవ్వలేంది ప్రాణం. మన కళ్ళెదుటే మనకు పరిచయమైన వారు చనిపోతున్నా, అధికారులు చనిపోతున్నా, రాజకీయ నాయకులు చనిపోతున్నా, వ్యాపారవేత్తలు చనిపోతున్నా, సామంతులు, గొప్పవారు, అందమైన వారు, జ్ఞానం కలిగిన వారు అందరూ చనిపోతున్నా వారికి ఏమీ చేయలేని అచేతులుగా మనం నిలబడిపోతాం. అలాంటప్పుడు ఎలాగ అనిపిస్తుంది అంటే, ఈ చదవంతా వ్యర్థమేనా? ఈ డబ్బులన్నీ వ్యర్థమేనా? ఈ అధికారం అంతా వ్యర్థమేనా? ఈ పాపులారిటీ అంతా వ్యర్థమేనా? ఇదంతా వ్యర్థమేనా? నా కళ్ళెదుటే వాళ్ళు చనిపోయారే. ఏం జ్ఞాపం చేసిందంటే, లైఫ్ ఈజ్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్. జీవం మన చేతికి మించింది. అయితే ఆ జీవాన్ని ఆయన తన చేతిలో పెట్టుకున్నాడు. బైబిల్లో రాయబడింది కొలస్సీ 3:2, కొలోషియన్స్ చాప్టర్ 3, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 3. మనకు తెలుగులో 2-3 కలిసి ఉన్నాయి, నేను మధ్యభాగం చూద్దా. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, నేరుగా సూటిగా జవాబు చెప్పండి. మీరు చెప్పకుండా మౌనంగా ఉండొద్దండి, ఎందుకంటే మధ్యాహ్నం మనకు మంచి భోజనం సిద్ధపరచబడింది. మన జీవము క్రీస్తు బట్టి దేవుని యందు దాచబడినది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనము విలువైన దాస్తామా, విలువ లేనివి దాచుకుంటామా? ఇప్పుడు నేను వేరే ప్రశ్నలు అడుగుతా, మళ్ళీ జవాబు నేరుగా చెప్పాలా. మీరు ఇంట్లో వచ్చేటప్పుడు చీపురు, పాత చెప్పులు బీరువాలో పెట్టి తాళం వేసుకుని వచ్చిన వాళ్ళు, దాచిపెట్టిన వాళ్ళు చేయొద్దండి. మసిబట్ట,
ఎవరు లేరా? ఓకే. ఇప్పుడు ఇలాగ అడుగుతా, మీరు ఇంట్లో నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు మీ ఆధార్ కార్డు, పట్టదారు పాస్ పుస్తకాలు, వేరే దగ్గర ప్లాట్లు కొనిన డాక్యుమెంట్లు, పాస్పోర్ట్లు, డబ్బులు, వజ్ర వైడూర్య మరకత మాణిక్య నీళ్ళలు కెంపులన్నీ మూట కట్టి బయట డస్ట్‌బిన్‌లో ఏసి వచ్చినాను బ్రదర్, ఆటో ఎక్కి రిక్షా ఎక్కి అనేవాళ్ళు చేయొద్దండి. సరే. చీపురు, పాత చెప్పులు, మసిబట్ట ఇవన్నీ పడేసి వచ్చినారు. ఎవరన్నా భర్తడో భార్యనో ఏంటిది లోపల పెట్టి దాన్ని ఎవడు తీసుకెళ్తాడు, ఊరికి ఇచ్చినా కూడా ఎవడు తీసుకెళ్ళాడు అని అంట. అదే మన దగ్గర ఆధార్ కార్డో, మా తర్వాత మొబైల్లో లేదా డాక్యుమెంట్సో, పాన్ కార్డో, బ్యాంక్ పుస్తకమో, ఫోటోలో ఇలాంటివి ఉంటే అది టేబుల్ దగ్గర ఎక్కడ పడేసి, ఎక్కడెవరు పడేసింది, లోపల దాచిపెట్టి, అవునండి లోపల దాచిపెట్టాలి, ఇక్కడ పడేసారేంటి అని నేరుగా మిగతా పని వదిలేసి స్టవ్ మీద ఐటెం పెట్టినా కూడా అది కాలిపోయినా, పాలు పొంగిపోయినా పర్వాలేదు కానీ దీన్ని దాచిపెట్టేసి దాని దగ్గరికి వచ్చేస్తా. ఏది విలువైందో దాస్తా, ఏది విలువ లేదో అది బయటపడేస్తా. ఇక్కడ బైబిల్ ఏం రాయబడింది, మీ జీవం క్రీస్తు యేసులో, యేసును బట్టి దేవునిలో దాచబడి ఉంది. అంటే మన జీవము దేవుని దృష్టికి ఎలాంటిది, విలువైందే కాదా? చీపురు పుల్ల కాదు, మసిబెత్త కాదు, పాత చెప్పులు కాదు. మనము దేవుని దృష్టికి వెండి లాంటి వాళ్ళం, కార్డు లాంటి వాళ్ళం, పాస్పోర్ట్ లాంటి వాళ్ళం, డాక్యుమెంటేషన్ లాంటి వాళ్ళము. తర్వాత ఇంకా పెద్ద పెద్ద పట్టదారు పాస్ పుస్తకాలు అంటారే, ఇంక ఇవన్నీ ఆస్తులు ఉన్న వాళ్ళకి మీకు తెలుసు, నాకేమో అవన్నీ పరిచయం లేవు పదాలన్నీ, అందుకే సరిగా రావు. ఇప్పుడు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎలాగ దాచిపెడతామో అలాగే దేవుడు మనల్ని కూడా తనలో దాచుకున్నాడు. ఇప్పుడు మీరు దాచిపెట్టిన కార్డు, అది బ్యాంక్ పాస్ పుస్తకమైనా ఏదైనా అవసరమైనప్పుడు ఎతికినా కూడా దొరకదు. ఇంట్లో కొంతమందిని అడుగుతుంటారు, ఎక్కడుందిరా, అక్కడుంది, ఇక్కడెక్కడుందని. భర్త భార్య అందరూ పోట్లాడుకొని సద్దమణిగిన తర్వాత ఎప్పుడో ఒకసారి కనిపిస్తుంది బైబిల్లోనే, ఎక్కడ, అయ్యో ఇక్కడే ఉంది, అంత పోట్లాడు. కొన్నిసార్లు చిన్న విషయంకి ఎంతో పెద్ద పోట్లాట జరుగుతుంది ఇంట్లో, కానీ అది అక్కడే అంటున్నాం. సంకలో బిడ్డను పెట్టుకొని ఊరంతా ఎదుగుతారని తెలుగులోకి సామెత ఉంది కదా, అలాగే మన దగ్గర కనిపిస్తూ ఉంటుంది, అంతా ఎతికేసి వస్తాం, దాచేస్తాం. ఇప్పుడు నేను బైబిల్లో ఒకటి దాచిన, మీకు కనిపిస్తుందా లేదా? కనిపించదు, కానీ ఇప్పుడు నేను తీస్తా దాన్ని. ఏంటో మీరు చెప్పండి, సరేనా? ప్రామిస్ కార్డ్, వాగ్దానం. ఇది దాచినప్పుడు మీకేమి, ఇది ఏముందో తెలియలేదు, తీసినప్పుడు ఇది పలానా అని చెప్తారు. అలాగే యేసుక్రీస్తు ప్రభును బట్టి దేవుడు మన జీవాన్ని ఆయనలో దాచుకున్నాడు. అంటే ఇంకేం కనిపించదు, ఇదేం కనిపిస్తుంది, బైబిలే కనిపిస్తుంది. అలాగే మన ప్రాణం దేవునిలో ఉంది కనుక సాతానికి, లోకానికి చూస్తే ఏం కనిపిస్తున్నాడు, దేవుడే కనిపిస్తున్నాడు. దేవునిలో మనం దాచబడినాం. మామూలుగా మనం దాస్తేనే అంత తేలిక బయటికి రాదే, స్త్రీలు దాస్తే ఇంక పొరపాటును కూడా ఎవరు దాన్ని తీసుకోలేరే. అలాంటి దేవుడు దాస్తే ఏ దొంగ వచ్చి తీసుకుంటాడు, ఎవరు దాన్ని బయటికి లాక్కోగలరు? ఎట్లా బ్యాంకులైనా పగలు కూడా చేయగలరు, కానీ ఏటీఎంలు వచ్చినా చేయగలరు. కానీ ఇంతకుముందు డబ్బులు తీసుకొని ఒక వ్యక్తి బ్యాంకులో నుండి వెళ్తూ ఉంటే దొంగలు వెంటబడి ఆయనతో డబ్బులు తీసుకునే వాళ్ళంట. అందుకని ఏటీఎంలు వచ్చినాయి, ఇప్పుడు అందరూ దొంగలు దెబ్బకు సెట్ అవుతారులే అనుకున్నారు. ఏటీఎంలే దొంగలు ఎలాగ కాజేయాలో డబ్బులు కనుక్కున్నారు. అప్పుడు కానీ ప్రపంచం నివ్వేరిపోయింది. మనం ఏం చేస్తాం, దానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తారు, ఇలా కూడా చేయొచ్చా అని. ఒక భూమి మీద దాచింది తీయటానికి తేలిక కావచ్చు, అయితే ప్రభువులో మనం తీయడం అనేది దుస్సాధ్యమైన సంగతి. ఆయన మన జీవాన్ని అలాగూ దాచి ఉంచినాడు. జీవపు దాత, ప్రాణం మనకి ఇయడం మాత్రమే కాదు, మన ప్రాణాన్ని ఆయన దాచినాడు. నీ దేవుడు ఏమాయని ఇప్పటిదాకా ఎన్ని చూసాం, 3 చూసాం. మొదటిది ఏంటి, గాడ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణకర్త అయిన దేవుడు. రెండవది ఏంటి, గాడ్ ఆఫ్ లివింగ్ గాడ్, జీవము గల దేవుడు. మూడవది ఏంటి, జీవదాత అయిన దేవుడు. నాలుగోది చూసి ముగిస్తామా, 42వ కీర్తన, సామ్ 42, సామ్ 42 వర్స్ 9, 9వ వచనం, 42వ కీర్తన 9వ వచనం. కావున నీవేళ నన్ను మర్చిన్నావు, శత్రు బాధ చేతి నేను దుఃఖాక్రాంతునై సంచరించవలసి వచ్చినేమని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి. ఎలాంటి దేవుడు ఈయన, ఆశ్రయదుర్గమైన దేవుడు, గాడ్ ఆఫ్ అవర్ రెఫ్యూజ్. ఆశ్రయం ఎవరికి కావాలా, మీరు ఆశ్రయాలకు కావాలా?
దీని గురించి మీ కృష్ణా జిల్లాలో విజయవాడ నేను ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే తుఫాన్ లాంటివి, ఉప్పెన్ లాంటివి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ పునరావాస కేంద్రంలో వాళ్ళు ఉండగలిగిన రోజులు ఉంటారు. లేకపోతే అవసరాన్ని బట్టి వాళ్ళు అలాగ ఉంటారు. మనం కూడా పాపాన్ని బట్టి సాతాను యొక్క దాడికి లోనై ఉన్నప్పుడు, వాడు మనల్ని మింగివేయాలని మన చుట్టూ ప్రయత్నం చేస్తున్నప్పుడు, దేవుడు మనకు ఆశ్రయదుర్గంగా ఈ భూమి మీద కనిపిస్తుంది. పాత నిబంధనలో 6 ఆశ్రయపురాలు ఉన్నాయి. ఎవరైనా పాపం చేసినప్పుడు ఆశ్రయపురంలోనికి వెళ్ళిన తర్వాత ఎవరిని వారు శిక్షించడానికి వీల్లేదు. ఒకవేళ ఆశ్రయపురంలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఎవరికైనా దొరికి చంపేస్తే, కీడు చేస్తే తన ప్రాణానికి అతడే ఉత్తరవాది. తన మీద శిక్ష ఇంకేమీ లేదు. ఎవరైతే ఆ నేరం చేశారో ఆయన మీద కూడా శిక్ష లేదు. అయితే పాత నిబంధనలోని 6 ఆశ్రయపురాలు మనకు ఆశ్రయం ఇవ్వలేకపోయాయి. అందుకే కొత్త నిబంధనలో 7వ ఆశ్రయపురము, సంపూర్ణ ఆశ్రయపురము యేసుప్రభు వారి భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయనే మనకు ఆశ్రయం. 46వ కీర్తన 1వ వచనంలో చెప్పబడింది, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. లోకములో రకరకాల నిరాశ్రయ పరిస్థితుల గుండా మనం వెళుతున్నప్పుడు సామెతలో రాయబడినట్లు, ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ టవర్, ద రైచియస్ రన్నెత్ ఇన్ అండ్ బీ సేఫ్. యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి వెళ్ళి సురక్షితంగా ఉండును. పాపం చేత పరుగులు తీస్తూ దేశ దిమ్మర్లమై దిక్కుమాలిన వారమై చెరుపు చేయి పిల్లలమై దేవోగ్రతకు పాత్రలైనప్పుడు ఆ కలవరి శిలువ దగ్గరికి యేసుప్రభు యొక్క రక్తం దగ్గరికి వచ్చినప్పుడు కడిగి శుద్ధీకరించబడి ఆయన శిలువలో ఆయన రెక్కల చాట బలిపీఠం దగ్గర మనల్ని దాచి భద్రపరిచినాడు. శత్రువు మన మీద దాడి చేయలేక వాడు ఓడిపోయి వాని కోరలు తీయబడి వాని తెచ్చి బాహాటముగా శిలువలో వేడుక కనపరిచినాడు. యేసుప్రభువే మనకు ఆశ్రయమే ఉన్నాడు కనుక అప్పటి నుండి ఇప్పటిదాకా నిత్యము మనకు ఆయన ఆశ్రయ దుర్గము. అందుకే బైబిల్లో రాయబడింది, ఆయన నిత్యాశ్రయ దుర్గము. ఒక వారం, ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరం, ఒక దశాబ్దం ఉండేవాడు కాదు ఆశ్రయదుర్గంగా. సదాకాలం ఉండే దేవుడు. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. కానీ కోర కుమారులకు ఎదురులేసిన ప్రశ్న, వేర్ ఈజ్ దై గాడ్? నీ దేవుడు ఏమాయను? అసలు నా దేవుడు ఏమాయనో చెప్పక మునుపు నా దేవుడు ఎలాంటి వాడో చెప్పడానికి ఆరంభిస్తాను. దేవుని యొక్క విశేషణాల గురించిన సంపద 42వ కీర్తనలో 5 భాగాలుగా ఆయన విభజించిన తీరు, వ్రాసిన తీరు, అనుభవపూర్వకంగా తెలియజేసిన తీరు అమోఘం. మొదటిది, ఆయన రక్షణకర్త అయిన దేవుడు. రెండవది, ఆయన జీవము గల దేవుడు. మూడవది, జీవదాత అయిన దేవుడు. నాలుగవది, ఆశ్రయదుర్గమైన దేవుడు. కోర కుమారులు కీర్తన రాసేటప్పుడు యేసుప్రభు వారు మానవాకారాన్ని భూమి మీదకి రాలేదు. అప్పుడు ఇంకా క్రిస్మస్ లేదు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అనేకి లేదు, కేక్ కట్ చేయడానికి లేదు, తర్వాత గ్రీటింగ్స్ పంపించేది లేదు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్న మనకు యేసుప్రభు భూమి మీదకి వచ్చింది తెలుసు. పాపరహితుడిగా జన్మించినాడు, పాపం లేనివాడిగా జీవించినాడు, పాపముగా చేయబట్టడానికి శిలువ మీదకి వెళ్ళాడు, రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలములో ఆసీనుడై ఉన్నాడు. కనుక మనకు యేసుప్రభు యొక్క పుట్టుక తెలుసు, యేసుప్రభు యొక్క జీవనం తెలుసు, యేసుప్రభు బోధ తెలుసు, యేసుప్రభు యొక్క అద్భుత ఆశ్చర్యకారాలు తెలుసు, యేసుప్రభు యొక్క శిలువ మరణం తెలుసు, యేసుప్రభు యొక్క సమాధి తెలుసు, పునరుత్థానం తెలుసు, ఆరోహణం తెలుసు, ఆయన తిరిగి రాబోతున్నాడని తెలుసు. ఇవన్నీ ఏమి తెలియనప్పుడే ప్రవచనాత్మకంగా నీ దేవుడు ఏమైనంటే, నా దేవుడు రక్షణకర్త, జీవము గలవాడు, జీవదాత, ఆశ్రయదుర్గము, నిరీక్షణకర్త అని కోర కుమారులు చెప్పగలిగితే, కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత మనము ఆ యేసు ఎవరో ఎరిగాము, రక్తం ద్వారా కడగబడ్డాము, శిలువ దగ్గరికి వచ్చినాము, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాము, పాపాలు క్షమించబడ్డాయి, జీవితం మార్చబడింది, దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేయబడ్డాము, శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నాము. దినాన్ని ప్రభు వస్తే ఆయనతో పాటు లేపబడతామనే నిరీక్షణలోనికి మనం తీసుకురాబడ్డాము. దినాన్ని ఆయనతో పాటు సదాకాలం ఆయన రాజ్యంలో ఉంటామనే గొప్ప భాగ్యము, ఆశ్రయము దేవుడు మనకు అనుగ్రహించిన. పాత నిబంధనలోని భక్తులు ఇవన్నీ ఎరగనప్పుడే ఆ దేవుని ఇంకనూ నేను ఆయన స్తుతించదనంటే, కొత్త నిబంధనలో మనం అన్నీ ఎరిగిన తర్వాత ఇంకా స్తుతి, ఆలాపన, ఆరాధన, గీతము, స్తోత్రార్హము, పూజ మాన్పబడకుండా మానక ఎప్పుడూ అది నిరంతరం కొనసాగవలసిందే. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును అని విమోచించబడిన వారు ఆ పావనుడా మా రక్షణ కొరకై స్తోత్రములని సాగిలపడి ఆయన ఆరాధించుదురుగాక.